ప్రయాణికుల సౌకర్యార్థం కోట్లాది రూపాయలు పెట్టి నిర్మించిన బస్టాండ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. నిర్మించిన వాటిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల బస్టాండ్ నిర్మాణం లేకపోవడం, నిర్మించిన చోట ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆర్టీసీ బస్టాండ్. ఇక్కడ నుంచి ప్రతిరోజు మోత్కూరు మీదుగా భువనగిరి, హైదరాబాద్ కు బస్సులు వెళ్తుంటాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి ఇది. వందలాది మంది నిత్యం ఈ మార్గం గుండా ప్రయాణం కొనసాగిస్తుంటారు. అయితే ఇక్కడ బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మండల కేంద్రంలో గత 15-20 సంవత్సరాల నుంచి రద్దీ ఎక్కువగా ఉన్నది. రోజుకి కనీసం 1500 నుంచి 2000 మంది హైదరాబాదు వైపుగా జనాలు ప్రయాణం చేస్తారు. కానీ ఇప్పటివరకు ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేయలేదు. ఈ ప్రయాణికులు కూడా ఇక్కడ కూర్చోవడానికి కూడా, నిలబడడానికి కూడా స్థలం లేకుండా రోడ్డుపైకి షాపులు తీసుకొచ్చి ప్రయాణికులకు ఇబ్బందిగా గురి చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆత్మకూరు ప్రధాన రహదారిపై బస్సు షెల్టర్ లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రయాణికులు తంటాలు పడుతున్నారు. రహదారిపై చెట్టు కూడా లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. రహదారి పునర్నిర్మాణంలో భాగంగా ఎత్తు పెంచడంతో అంతకు ముందు ఉన్న చిన్న బస్సు షెల్టర్ వాహనాల పార్కింగ్ కు అడ్డాగా మారిపోయింది. ఊర్లో నుండి ఇక్కడికి రోడ్డు మీదకి రావాలంటే ఒక కిలోమీటర్న్నర ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ రోడ్డు మీద మహిళా ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక బస్ స్టాండ్ అనేది లేదు. ఉన్న బస్ స్టాండ్కు బస్సులు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది జనాలకు. అదేవిధంగా గుండాల మండల కేంద్రంలో 2012లో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్ తాగుబోతులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. బస్టాండ్ లో పిచ్చి మొక్కలు నిండిపోయాయి. ఊరు మధ్యలో ఉన్న బస్టాండ్ కి బస్సులు రాకపోవడంతో నిరుపయోగంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా అడ్డగూడూరు మండలం కేంద్రం ఏర్పడి బస్టాండ్ ఏర్పాటుకు నోచుకోలేదని, కొత్త బస్టాండ్ నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కొద్ది సంవత్సరాలుగా బస్టాండ్ నిర్మాణం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మా మెయిన్ రోడ్ పై బస్ స్టాండ్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా బస్సెస్ నడుస్తాయి. కాలేజీ, స్కూల్ పిల్లలు, ఈ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గత 15 ఏళ్ల క్రితం ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణం ఊరి లోపల నిర్మించడంతో తొర్రూరు నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులు కూడా ప్రాంగణంలోకి వెళ్లి వచ్చేవి. కాగా ఈ ప్రధాన రహదారిపై 80 వరకు ఆర్టీసీ బస్సులు సేవలందిస్తున్నాయి. కాగా ఇప్పుడు ప్రతిరోజు కళాశాలకు వెళ్లే విద్యార్థులు బస్సు షెల్టర్ లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇకనైనా ప్రయాణికుల కొరకు ప్రాంగణం నిర్మించి కష్టాలు తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ ఊరికి అవతల గట్టి బస్టాండ్కు ప్రజలు రాకుండా దాన్ని ఊరు బయట కట్టారు. ప్రజలు నడిబొడ్డున ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం బస్సులు ఆగుతున్న ప్లేస్లో బస్టాండ్ లేక ప్రజలు మంది షాపుల ముందు ఇక్కడక్కడ ఇబ్బందులు పడుతూ, చెట్ల కింద ఇబ్బందులు పడుతూ నిలబడుతున్నారు. కాబట్టి ఆ బస్టాండును ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. లేదంటే ఇక్కడ బస్సులు ఆగుతున్న ప్లేస్లో ఒక బస్టాండ్ అన్న నిర్మించాలని మా యొక్క మనవి. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఈ బస్టాండ్ ప్రస్తుతం దుమ్ముతో పేరుకుపోయింది. ఇలా దుమ్ముతో పేరుకుపోయి ఉండటం వలన క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుతోంది. లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మించిన ఈ బస్టాండ్ ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అనునిత్యం అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ ను వినియోగంలోకి తేవాలని, బస్సులు బస్టాండ్ లోపలికి వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నారు.